अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। वज़ीर आला मिस्टर के चंद्रशेखर राव का मिशन गरीबों को अच्छी तिब्बी इमदाद फराहम करना है। MLA मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने कहा कि चीफ मिनिस्टर गरीबों को सेहत बख्श दवाई फराहम कर रहे हैं। उन्होंने कहा कि मेदक ज़िला अस्पताल में मरीज़ों को हर तरह का इलाज फराहम करने पर वो बहुत ज़्यादा खुश हैं। आज ज़िले मरकज़ में वाक़ सरकारी एरिया अस्पताल के डायग्नोस्टिक सेंटर में मेडिकल टेस्ट की सतह 57 से बढ़ाकर 134 किस्म के मेडिकल टेस्ट कर दिए गए हैं। रियासती वज़ीर सेहत मिस्टर टी हरीश राव ने हैदराबाद में शुरुआत की और वेब के ज़रिए कई एक हिदायतें दी। इस मौके पर खिताब करते हुए MLA ने डॉक्टरों के दिन के मौके पर डॉक्टरों को मुबारकबाद पेश की। उन्होंने कहा कि मेदक में मेडिकल कॉलेज बहुत जल्द कायम किया जाएगा। उन्होंने कहा कि ये बहुत अच्छी बात है कि सरकारी अस्पताल गरीबों का अच्छा इलाज कर रहे हैं। इस मौके पर ज़िला एडिशनल कलेक्टर प्रतिमा सिंह IAS, डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ ऑफिसर डॉक्टर B चंदू नाइक, सुप्रिटेंडेंट एरिया अस्पताल डॉक्टर P चंद्रशेखर, जिला परिषद नायब सदर नशीन श्रीमती लावनिया रेड्डी, म्युनिसिपल चेयरमैन मिस्टर T चंद्रपाल, काउंसलर रागी वनजा के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం విషయంలో పేదవారి ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహిస్తుందనడానికి మరొక నిదర్శనం ఈ రోజు తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీంట్లో 50 టెస్టులు గతంలో చేసేవారు. ఈరోజు గౌరవ హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు పేదవారందరికీ కూడా ఖర్చుతో కూడుకున్న టెస్టులన్నిటిగా ఫ్రీగా చేయడం కోసం 134 టెస్టులను కూడా దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. 134 టెస్టుల వరకు మనం ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో టెస్టులు చేయడం కోసం ఈరోజు హబ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యావత్ తెలంగాణలో కూడా ఈ కార్యక్రమం ఈ రోజే మొదలైంది. గౌరవ మంత్రి గారు హైదరాబాద్ నగరంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎవరి జిల్లాల్లో వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో 134 టెస్టులలో కూడా ఎంత ధైర్యంతో పేదవారు బతకొచ్చో దీంట్లో తెలిసిపోతుంది. ఎందుకంటే అన్ని PHC సెంటర్లో కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి, అంటే ఎవరు కూడా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా హాస్పిటల్కి వచ్చి ఇక్కడే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. PHC సెంటర్లలో కూడా శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ అన్నిటిని కూడా వాహనాల ద్వారా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేసి వెంటనే వాళ్ళ రిపోర్ట్ను కూడా ఆన్లైన్ ద్వారా ఆ PHC సెంటర్కి పంపించే ఏర్పాటును కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన వార్త, పేదవారందరికీ ఉపయోగపడే వార్త. ఒక్కొక్క టెస్ట్ దీంట్లో క్యాన్సర్ టెస్టులు కావచ్చు, అంటే ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందుగా తెలుసుకోవడం కోసం క్యాన్సర్ టెస్టులు కావచ్చు, హెపటైటిస్ కావచ్చు, అంటే అన్ని రకాల మహిళలకు సంబంధించిన టెస్టులు కానీ ఎటువంటి టెస్టులు అయినా చేయించుకోవడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు కలిసి మరి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పేదవారి మీద బర్డెన్ పడకుండా, ఆర్థిక ఇబ్బందులు కాకుండా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆర్థిక ఇబ్బందులతో బాధపడకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి మనసున్న మహారాజు కాబట్టి ఇలాంటి ఎక్కడైతే పేదవాళ్ళ కష్టం ఉందో అక్కడ మరి ఇబ్బంది లేకుండా ఈ టెస్టులన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు స్పష్టంగా గౌరవ మంత్రి గారి మాట వెంట కూడా మనకు మెదక్ కాలేజ్ త్వరలోనే ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తొందరలోనే మెడికల్ కాలేజ్కి ప్లేస్ అలాట్ చేయడం జరిగింది. తొందరలోనే ఫౌండేషన్ స్టోర్ వేసుకుంటాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనకు సీట్లు కూడా కేటాయించబడతాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ కూడా మనము ఫౌండేషన్ వేయమని రిక్వెస్ట్ చేసుకుందాం. తప్పకుండా అంటే మెదక్ జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తొందరలోనే జీవో కూడా వస్తుంది. మనకు మరొక 100 బెడెడ్ హాస్పిటల్ను దీనికి అటాచ్గా ఇవ్వబోతా ఉన్నారు. దానివల్ల మనకు 350-100 బెడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు మెడికల్ కాలేజీ కూడా అటాచ్గా ఉంటుందన్న ఉద్దేశం కొద్దిగా మళ్ళీ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా మనకు మంజూరు చేయడం పోతా ఉన్నారు. డయాలసిస్ సెంటర్ నడుస్తూ ఉంది, ICU బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఈరోజు రేడియాలజీలో కావచ్చు, పాథాలజీలో కూడా అందరి డాక్టర్స్ కూడా అంటే టెక్నీషియన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
డాక్టర్స్ కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి పేదవారందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరినీ కూడా మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరినీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈరోజు ఫ్రీగా చేస్తున్నారు, ఇవాళ నుండి ఫ్రీగా చేస్తున్నారు. కాబట్టి పిహెచ్సి సెంటర్లో అవైలబుల్గా ఉన్నవారు పిహెచ్సి సెంటర్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నవారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చి టెస్టులను కూడా చేయించుకొని మరి ఇబ్బంది పడకుండా, అంటే ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి మరి అన్ని టెస్టులు కూడా చేయించుకొని ఏదన్నా ముందుగానే మనకు ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఏదన్నా రోగం కూడా. కాబట్టి అట్లాంటి వాటిని మనం ఇక్కడ వసతిని వినియోగించుకోవాలని అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 55 టెస్టుల నుండి 130 టెస్టులు పెంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు చెప్పినట్టుగా మన ఇచ్చిన సెంటర్లు అనేది కూడా ప్రారంభానికి మేము ఒక డేట్ కూడా పెట్టుకున్నాం సార్, అన్ని కూడా ఓపెన్ చేసుకుంటాం సార్. వాటిని ఫౌండేషన్ వేసుకుంటాం సార్. సార్ మెడికల్ కాలేజ్ గురించి కూడా మాకు ఒక మాట చెప్తే చాలా మంది ఉన్నాం సార్ ఇక్కడ, అది కూడా మాకు అందరు హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఇప్పటికే రేడియాలజీ పథాలజీ అన్ని కూడా మనకి ఇచ్చినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవన్నీ కూడా బాగా నడుస్తున్నాయి. డయాలసిస్ సెంటర్ అయితే అన్ని బాగా నడుస్తున్నాయి సార్. నర్సంపేటతో పాటు మెదక్ మెడికల్ కాలేజ్ కూడా అదే పార్ట్ ఆఫ్ 8 కాలేజీల నుంచి కూడా ఐ రిక్వెస్ట్ విత్ యూ అండ్ ప్రతిమ, మా అడిషనల్ కలెక్టర్ గారు కనబడుతా ఉన్నారు ప్రతిమ గారు, మీరు కూడా కొంచెం ట్యూస్డే ఆరోగ్య మహిళలను దయచేసి విజిట్ చేయండి. ప్లీజ్ గో రౌండ్ టు పిహెచ్సిస్, ఎక్కడైతే ఆరోగ్య మహిళ ఫెసిలిటీ ఉందో చూడండి. ప్రతిమతోని ఎమ్మెల్యే గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏఎన్ఎం సబ్ సెంటర్స్ అండ్ బిల్డింగ్స్ రిపేర్స్ కొంచెం స్పీడ్ గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేట్టు చూడాలని నా రిక్వెస్ట్. కార్యక్రమంలో పాల్గొంటున్న మా డాక్టర్స్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేత గారు, టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఎరోల శ్రీనివాస్ గారు, కమిషనర్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ అజయ్ గారు, అందరికీ పేరు పేరుగా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ డాక్టర్స్ డే కనుక డాక్టర్లందరికీ పేరు పేరున ఈరోజు ప్రపంచ డాక్టర్ల దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇవాళ కరోనా సమయంలో డాక్టర్ల సేవలు చాలా అద్భుతంగా చేశారు. ఇవాళ తమ ప్రాణాలకు కూడా తెగించి డాక్టర్లు కరోనా సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన సందర్భంగా మరోసారి డాక్టర్లకు అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే like the glucose level to check the applies for HbA1c, HbA1c, sickle cell and housing and cancer, cancer. బయట ఈచ్ స్టెప్ 2500 సేమ్ ప్లస్ కాబట్టి ఇదే వీటప్పటికి రేడియేషన్ ఏముంటుంది ఓన్లీ ఎక్స్రే. ఇక్కడ ఇప్పటి వరకు స్టిల్ 53 years ఇంతవరకు కట్టేస్తారు. కొత్త బిల్లు నమస్తే.